ఆగస్ట్ 13. దారి ఇరుకైనది. క్రైస్తవ లోకంలో ఎక్కువ భాగం కొత్తగా మారిన వారితో కాదు, పాత శిష్యులతోనే నిండి ఉంది. శేషించిన కొద్దిమంది మాత్రమే సువార్తను మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు. ఒకవేళ దీనిపై ఓటింగ్ పెడితే క్రీస్తును మరియు ఆయన సువార్తను వదిలించుకోవాలనే నిర్ణయానికే వేలాది మంది మద్దతు ఇవ్వరా? ఇటువంటి ప్రతికూల పరిస్థితుల భవిష్యత్తు ఎలా ఉంటుందో చరిత్రే ప్రవచిస్తోంది. దేవుడు ఒక జనాంగం నుండి తన సమక్షాన్ని ఉపసంహరించుకున్న ప్రతిసారి భక్తిహీనుల మధ్య కొందరు పరిశుద్ధులు ఉండనే ఉన్నారు. ఉదాహరణకు సార్దీసు సంఘంలో తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరి పేర్లు ఉన్నాయి. అయినప్పటికీ అక్కడ దీపస్తంభం తొలగించబడింది. వారికి ఉన్నదల్లా వారి కొరకు మాత్రమే ఇవ్వబడిన ఒక వాగ్దానం. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరింతురు. కానీ సంఘం మొత్తానికి ఎలాంటి కాపుదల వాగ్దానం చేయబడలేదు. ప్రకటన 3:4. దేవుడు ఒక ఇంటిని కూల్చివేస్తూనే దాని లోపల ఉన్న తన పరిశుద్ధులకు భద్రతను సమకూర్చగలడు. అరుపులతో కూడిన జనసమూహంలో కొందరి స్వరాలు తేలికగా కలిసిపోతాయి. అలాగే ఒక పెద్ద పీప ద్రాక్షారసంలో 1 డజను కప్పుల రసం వేస్తే దాని రుచి ఏమాత్రం తెలియదు. అలాగే తమ చుట్టూ ఉన్న మిలియన్ల కొద్దీ దౌర్భాగ్యులైన అవిశ్వాసులను రక్షించడానికి శేషించిన కొద్దిమంది క్రైస్తవులు ఒక్కోసారి ఏమీ చేయలేకపోవచ్చు. ఒక వ్యాధి బలహీనమైన దేహాన్ని ఏలుతున్నప్పుడు ప్రకృతి తన శక్తినంతటినీ ఉపయోగించి పోరాడుతుంది, కానీ ఆ ఆరోగ్యాన్ని నయం చేయలేదు. బహుశా దాని శ్రేష్టమైన ప్రయత్నాలు ఆయుష్ను కొద్ది కాలం మాత్రమే పొడిగించగలవు. అలాగే క్రీస్తును తృణీకరించే మనుషులు ఉన్న ఈ దుష్టయుగంలో చిక్కుకున్న కొందరు పరిశుద్ధులు తీర్పు నుండి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే పొందగలరేమో. కానీ అవిశ్వాసులు స్వయంగా మారాలని నిశ్చయించుకోకపోతే నాశనం అనివార్యంగా వారిపై విరుచుకుపడుతుంది. క్రైస్తవ లోకంలో ఎక్కువ భాగం కొత్తగా మారిన వారితో కాదు, పాత శిష్యులతోనే నిండి ఉంది. వాస్తవమైన మారు మనసు అనే కార్యం ద్వారా ఆత్మలకు జన్మనివ్వకుండా సువార్త గర్భం మూయబడింది. మంచి ఉద్దేశాలతో, సరైన అభిప్రాయాలతో నూతన మత అనుభూతుల్లోకి ప్రవేశించే వారిని లెక్కిస్తే విస్తారమైన క్రైస్తవులు ఉన్నారు అనేది నిజమే. కానీ క్షీణించిపోతున్న విశ్వాస ప్రమాణాలు, మరీ బలహీనమైన పరిశుద్ధత అభ్యాసాలు ఉన్న ఈ యుగంలో నిజంగా మారిన ఒక వ్యక్తిని కనుగొనడం చాలా కష్టం.